గుడారంలో మన అతిథిగా ఉండాలంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగాలంటే దానికి ఒక యోగ్యత మనం కలిగి ఉండాలన్నమాట. ఏ విధమైన యోగ్యత కలిగి ఉండాలో కింద వచనాల్లో మనం చూసుకుంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అక్కడ నిజం పలుకువాడే అని మన మాట చూసుకున్నప్పుడు నిజంగా ఇట్టి ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటేనే ఆయన పరిశుద్ధ పర్వతం మీద కానీ లేకుంటే ఆయన గుడారంలో కానీ అతిథిగా మనం ఉండాలంటే అది మన యథార్థంగా ప్రవర్తన కలిగి ఉండి ఏ వ్యక్తి అయినా సరే కులమతం భేదం లేదు. కానీ మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే ఉదయపూర్వకంగా నిజం పలుకుతారో, నీతిని అనుసరిస్తున్నటువంటి వ్యక్తి దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తాడు. అది అటువంటి యోగ్యత మనం కలిగి ఉండాలంటే ఈ వాక్యాన్ని మనం స్పష్టంగా పరిశీలన చేస్తే, భక్తుడైన దావీదు మహారాజు గారి ద్వారా మన యథార్థత మనం వదులుకోకూడదు. మన యథార్థత మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో, మన క్రైస్తవులుగా ఉన్నప్పుడు, దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు కంపల్సరీ మన యథార్థంగా ఉండడం, నీతిని అనుసరించడం, హృదయపూర్వకంగా నిజం పలకడం. నిజం పలకడం అంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మనకి అనానుకూల పరిస్థితులు మనకి ఎదురైనా సరే దేవుని యందు మన యథార్థత వదలకూడదు. యథార్థతలో నడిచినప్పుడు, యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఆయన గృహంలో మన అతిథిగా ఉంటాం. ఆయన గృహం, ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధ పర్వతం. ఈ ఎట్టి యోగ్యత మనం కలిగి ఉండాలంటే కంపల్సరీ మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో ఈ యథార్థత అనే గొప్ప విషయాన్ని మనం పరిశీలన చేస్తే అలవరుచుకోవాలి. అట్టి ప్రవర్తన మనలో లేకుండా ఉంటే వాక్యం ద్వారా సరి చేసుకుందాం. ఇదేనో దేవుడు అద్భుతంగా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడిన దాన్ని బట్టి మన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మనం యథార్థంగా ఉండడానికి, ప్రవర్తన కలిగి నీతిని అనుసరించడానికి అటువంటి యోగ్యత మనకు లేకపోతే ఇక మనకు విశ్వాస జీవితంలో, క్రైస్తవులు భక్తి జీవితంలో మనం కంపల్సరీ అలవరుచుకోవడం ద్వారా ఇటు యోగ్యత మనం పొందుకోవాలి. ఈ వాక్యాన్ని మనం వినడం, చదవడం కాదు కానీ గ్రహించడం, దాని ద్వారా నడవడం. ఇక్కడ భక్తుడైన దావీదు మహారాజు గారు కీర్తన గ్రంథంలో స్పష్టంగా అద్భుతంగా రాయించారు. కాబట్టి అట్టి